ఆలోచింపు చేసే సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ గరిగిన పెద్దరాజులు పేర్కొన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలను తన సినిమాల ద్వారా నిర్భయంగా ప్రశ్నించే దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి తన మార్కును మరోసారి యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ గరిగిన పెద్దరాజు పేర్కొన్నారు. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విజయవంతం కావడంతో కాకినాడ శ్రీ ప్రియా థియేటర్ వద్ద బీసీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కేకులు కట్ చేసి ఆయన అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగుల ఆకాంక్షలను వ్యాపారంగా మార్చుకుంటున్న నేటి విద్యా వ్యవస్థను ఈ సినిమా సూటిగా విమర్శించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సత్యశెట్టి చిన్న, పి శ్రీను, యు గోపికృష్ణ, జి గోపికృష్ణ, వర్మ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలి, తెలుగు ఒకటే కాదు, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. మన చదువుకుంటేనే ఉన్నత స్థానానికి వెళ్తామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నేను నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించిన వ్యక్తిని. నా పేరు పైన శ్రీనివాసరావు. మేము నారాయణమూర్తి గారికి ఎంతో కృతజ్ఞతతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన అభిమానంతో ఆయన మా సామాజిక వర్గం మీద దేవరకొండ వీరయ్య అనే మూవీ తీసి అది మా నాయ బ్రాహ్మణ యొక్క కష్టాలు అన్నీ కూడా వెలుగు చూపి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా తీసి, అలాగే నారాయణమూర్తి గారు ఫస్ట్ మా కుటుంబం ఏంటంటే వైద్యం. ధన్వంతరి నారాయణ స్వామి మా ఇష్టదైవం. ఆయన వైద్యంతో పాటు ఈ తల వెంట్రుకలు తీయడం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చూపించి ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా చేసి మా నారాయణమూర్తి గారు ఇటువంటి చిత్రాలు ఎన్నో తీసి విజయవంతంగా సాధించి ఇన్ని అందరికీ కూడా ఉపయోగపడతారని సమాజానికి మేము ఆగస్టు 22వ తారీఖున మరి రెడ్డి నారాయణమూర్తి గారి సినిమా మరి రిలీజ్ అవడం, రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవడం, భారీ స్థాయిలో సినిమా సక్సెస్ఫుల్ ఇవాళ పండగ వాతావరణం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈరోజు సుమారు 30 సినిమాలు పైబడి ఆర్ నారాయణమూర్తి గారు మరి డైరెక్టర్ గాను, నిర్మాత గాను, అలాగే హీరో గాను యాక్ట్ చేయడం జరిగింది. అలాగే మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగానే ఆయన సినిమాలు తీశారు తప్ప వేరే విధంగా ఈరోజు పేపర్ లీక్ అనే యూనివర్సిటీ ట్యాగ్ లైన్ పేపర్ లీక్ ఈవేళ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే పూర్వ తెలుగు మీడియా చదువుకొని మేము ఏమి చేయలేకపోయాం. ఒక ప్యూన్లుగా, ఒక అటెండర్లుగా, ఒక బోర్డర్లో సైనికులుగానే మేము మిగిలిపోయాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేక రంగాల్లో జరిగిన అన్యాయాన్ని ఈ పేపర్ లీక్ ద్వారా, ఈ సినిమా ద్వారా మరి తెలియపడటం జరిగింది. అంతేకాదు అనేక సందర్భాలు ఈవేళ పిల్లలు ఎంబీబీఎస్లు గాను, అలాగే ఇంజనీర్లు గాను, అలాగే అనేక చదువుల్లో తల్లిదండ్రులు వాళ్ళని ఉద్దేశించి చదివించడం వల్ల వాళ్ళ సరైన మన సమాజానికి సరైన సేవ చేయలేకపోతారనే ఉద్దేశంతో ఇలా నారాయణమూర్తి గారు ఈ సినిమాలో పూర్తిగా చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులు మొత్తం పబ్లిక్ అందరూ చూసి ఇంకా విజయవంతం చేసి ఆర్ నారాయణమూర్తి గారికి ఇంకా ఆయుష్ ఇచ్చి అనేక సినిమాలు తీయవలసిందిగా ఆర్ నారాయణమూర్తి గారికి కాకినాడ జిల్లా నుంచి